హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుండి. సో ఇప్పుడు వరకు మన ఛానల్ మీరు ఎప్పుడు చూడకపోయి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ అయితే చూడండి. బికాస్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నుంచి రైట్ నౌ చెప్పా కదా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నా అని చెప్పి. ఐ రికార్డెడ్ ద హోల్ జర్నీ. సో మీకు తెలిసిద్ది ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది అండ్ ఆల్ అని చెప్పి. అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా అయితే చేస్తూ ఉంటాను నేను. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. యాక్చువల్లీ జస్ట్ ఇప్పుడే చదువుకుందాం అని ఇలా కూర్చున్నా, బట్ అంతలోపు నాకు నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట. ఏంటబ్బా అని చూస్తే మన ఫాలోవర్సే ఇప్పుడు ఎవరైతే లైక్ నీట్ కౌన్సిలింగ్లో ఉన్నారో వాళ్ళు మెసేజ్ చేశారు, సార్ ఇక్కడ అలాట్ అయింది అని చెప్పి. సో ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ హూ గాట్ అలాటెడ్. అండ్ బార్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్స్లో కూడా అలాట్ అయిపోతుంది అని కోరుకుంటున్నా. సో జస్ట్ నౌ ఇంకా నేను బుక్స్ పక్కన పెట్టేసి ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ మీరందరూ లైక్ ఎంతూజియాస్టిక్గా ఉంటారు కదా కట్ ఆఫ్ ఎంత ఉంది అని చెప్పి. సో నేనైతే ప్రిపేర్ చేస్తాను మీకోసం ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఫర్ ఆల్ ద కేటగిరీస్. బట్ ఇది వచ్చేసి ఏయూ రీజియన్ది. ఎస్వియూ యాక్చువల్లీ టైం లేదు, బట్ ఐ ట్రై టు మేక్. ప్రెసెంట్ అయితే ఏయూ రీజియన్ రౌండ్ 1 కట్ ఆఫ్స్ అయితే చెప్తున్నా. బోత్ ఐ మీన్ లైక్ ఇది మిక్స్డ్ అనమాట, ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కలిపేసి అయితే చెప్తున్నా. సో నేను సెపరేట్గా ఏం చెప్పట్లే లైక్ గవర్నమెంట్కి ఎంత ఉంది ప్రైవేట్కి ఎంత ఉంది అని. అండ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ కూడా చెయ్యొచ్చు, బట్ టైం పట్టిద్ది. సో యాజ్ ఆఫ్ నో విల్ గెట్ డన్ లైక్ ద లాస్ట్ మార్క్, సీట్ గెట్టింగ్ మార్క్ ఏదైతే ఉందో అది నేను చెప్తా, ఏ కాలేజ్లో వచ్చిందో చెప్తా కేటగిరీ కల్లా. ఐ మీన్ లైక్ ప్రతి కేటగిరీకి. ఫస్ట్ అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉంటారో ఓసీ కేటగిరీ, ద లాస్ట్ మార్క్ ఈజ్ 500 మార్క్స్. ఓకే, ఓసీకి 500 మార్క్స్ రౌండ్ 1 కట్ ఆఫ్. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, మిమ్స్ అనమాట. లిటరల్లీ 6 సీట్స్ అంటే 6 స్టూడెంట్స్కి 500 మార్క్స్ అలాట్ అయింది అక్కడ. ఆ తర్వాత 501 మార్క్కి ఎన్ఆర్ఐ వైజాగ్ అండ్ ఆల్సో జమ్స్ శ్రీకాకుళం ఏదైతే ఉందో గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ లైక్ శ్రీకాకుళం, ఆ రెండు 501 మార్క్స్కి అయితే కట్ అయినాయి అనమాట ఓసీకి. సో నేను లాస్ట్ మార్కే కాకుండా ఆ పక్కన ఏదన్నా 2 కాలేజ్ ఐ మీన్ లైక్ 1-2 మార్క్స్ వేరే కాలేజెస్ ఉంటే అవి కూడా చెప్తున్నా జస్ట్ రిఫరెన్స్ కోసం. ఓకే, ఎన్ఆర్ఐ వైజాగ్ అండ్ జమ్స్ 501 మార్క్స్. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం 500 మార్క్స్ ఓసీ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ మాత్రమే ఇది. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 518 మార్క్స్ కట్ అయింది, జిఎంసి ఒంగోలు అనమాట. సో అవి ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి ఓసీ అయినా కూడా 500 దగ్గర కట్ అయినాయి. ఇవి గవర్నమెంట్ కాలేజెస్ ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా 518 దగ్గర కట్ అయింది, అదే తేడా. నెక్స్ట్ బీసీఏ వచ్చేసి అగైన్ ఇట్స్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 463 అనమాట. సో ఆల్మోస్ట్ యాక్యురేట్గానే నేను లైక్ చేసా, బట్ ఏదన్నా 1-2 మార్కులు అటు ఉండొచ్చేమో, అది కూడా మోస్ట్లీ ఉండదు. బట్ నేను మీకు త్వరగా ప్రొవైడ్ చేయాలి అనే దీంతో లైక్ మొత్తం చూసా. మ్యాక్సిమం మారినా కూడా అటు ఇటు 1 మార్క్ అటు ఇటు ఏదన్నా ఉంటుంది. సో బీసీఏ 463 మార్క్స్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆ తర్వాత వేరే కాలేజెస్ ఏమున్నాయి అయితే 464కి జమ్స్ శ్రీకాకుళం ఒకటి కట్ అయింది అండ్ 466కి కోనసీమ కట్ అయింది అనమాట. 467కి ఎన్ఆర్ఐ వైజాగ్. ఇవన్నీ బీసీఏ లైక్ రిజర్వేషన్ ఎవరుందో వాళ్ళకి చెప్తున్నా. అండ్ కాటూరి 468కి కట్ అయింది. సో ద ఫైనల్ కట్ ఆఫ్ 463 మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓసీ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ అయిపోయింది, బీసీఏ అయిపోయింది. నెక్స్ట్ బీసీబీ అనమాట. సో బీసీబీ అగైన్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 452 కట్ అయింది. ఆ తర్వాత ఇంకేమున్నాయి, 456కి జమ్స్ శ్రీకాకుళం కట్ అయింది. 460కి కిమ్స్ కట్ అయింది, ఐ మీన్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 463కి కాటూరి కట్ అయింది. 456 మధ్యలో 452కి మహారాజా చెప్పా కదా. 56కి జమ్స్తో పాటు ఎన్ఆర్ఐ వైజాగ్ కూడా కట్ అయింది అనమాట. అండ్ దెన్ చెప్పా కదా 463కి కాటూరి. ఇది బీసీబీ. బట్ బీసీబీ ముస్లిమ్స్ ఎవరు ఉంటారో, ఎవరికైతే లైక్ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి నిమ్రాలో 442 కట్ అయింది అనమాట, బీసీబీ ముస్లిమ్స్. అదే లైక్ నార్మల్ బీసీబీ వితౌట్ ముస్లిం మైనారిటీ అయితే అంటే లైక్ ద అదర్ బీసీబీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్ కాకుండా వాళ్ళకి చెప్పా కదా మహారాజా 452కి అయితే కట్ అయింది. అండ్ ఇదే డౌట్ కూడా రావచ్చు, ఓసీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిమ్రా 450కి అయితే కట్ అయింది అనమాట. బట్ నేను ఓసీలో అది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే లైక్ ఇది సెపరేట్, ఓన్లీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైక్ వచ్చింది. అండ్ బీసీసీ వచ్చేసి బీసీసీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి
గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఏదైతే ఉందో 464 కట్ అయింది. సో దట్స్ ద లాస్ట్ మార్క్ రౌండ్ 1లో. ఇంకా తగ్గుతాయి, కంగారు పడకండి. ఒక ఈజీగా ఒక 10-15 మార్క్స్ చేంజ్ అయితే వస్తుంది టిల్ ద లైక్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా. దెన్ బీసీడీ వచ్చేసి అగైన్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 483కి కట్ అయింది బీసీడీకి. ఆ తర్వాత మిగతా కాలేజెస్ వచ్చేసి 485కి కోనసీమ కట్ అయింది, 484కి ఎన్ఆర్ఐ వైజాగ్ కట్ అయింది, అండ్ దెన్ 488కి కాటూరి కట్ అయింది అనమాట. 490కి జెమ్స్ కట్ అయింది. ఓకే, 492కి జిఎస్ఎల్ కట్ అయింది. సో దట్స్ ఒక ఆన్ అన్ యావరేజ్ మీకు ఆల్మోస్ట్ కొన్ని లాస్ట్ కాలేజెస్ ఏవైతే ప్రిఫరెన్స్లో ఉంటాయో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ చెప్పినట్టు బీసీడీ ఫైనల్ కట్ ఆఫ్ రౌండ్ 1లో 483 మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దెన్ బీసీఈ. ఓకే, బీసీఈ జెమ్స్లో 420కి కట్ అయిందనమాట. ఎన్ఆర్ఐ వైజాగ్లో 421కి, అండ్ దెన్ 422కి మహారాజా, 423కి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్. ఆ తర్వాత జిఎస్ఎల్లో 426కి కట్ అయింది బీసీఈకి. ఇవి వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్, సేమ్ మిగతాన్ని అలా చెప్పాను అలానే చెప్పా. ద ఫైనల్ కట్ ఆఫ్ ఫర్ బీసీఈ ఈజ్ 420, ద లీస్ట్ కట్ ఆఫ్ రౌండ్ 1లో 420 గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. ఇక్కడ నిమ్రాకి ఇంకా అన్ని సీట్స్ అలాట్ చేయలేదు బీసీఈకి. ఓన్లీ 4 to 5 సీట్స్ అలాట్ చేశారు. బికాజ్ తర్వాత ఎలాగో అప్గ్రేడేషన్లో పైకి వెళ్తారు కాబట్టి ఫస్ట్ రౌండ్లో ఎక్కువ అలాట్ చేయరు. మళ్ళీ వచ్చి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అదంతా టైం వేస్ట్ అండ్ ఆల్ కాబట్టి. సో యాజ్ ఆఫ్ నౌ 432 ఎంతో కట్ అయింది నిమ్రా. బట్ అది మొత్తం సీట్స్ అలాట్ చేసేసరికి పక్కా 400 లోపే వస్తుంది నిమ్రా బీసీఈ ఎవరైతే ఉన్నారో. అపార్ట్ ఫ్రమ్ నిమ్రా ముస్లిం మైనారిటీ కాలేజ్ కాకుండా నార్మల్ వేరే కాలేజెస్లో కంపేర్ చేస్తే 420 జెమ్స్ చెప్పాక శ్రీకాకుళం. సో దాట్స్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈకి. దెన్ వీ విల్ కమ్ టు ఎస్సీ. ఈసారి ఎస్సీని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు, ఎస్సీ 1, 2, 3 అని చెప్పి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్సీ క్లాస్ 1 ఎవరైతే ఉంటారో జిఎస్ఎల్ రాజమండ్రి 341. ఇప్పటి వరకు నేను నీట్ రాసి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. నా ముందు కౌన్సిలింగ్స్ కూడా 2-3 చూశాను, 2 చూసా అట్లీస్ట్. ఇప్పటి వరకు ఆ మార్క్స్కి ఎప్పుడూ సీట్ అలాట్ అవ్వలేదన్నమాట. ఎస్సీ క్లాస్ 1 కేటగిరీ ఎవరైతే ఉన్నారో 341కి జిఎస్ఎల్ అలాట్ అయింది. అండ్ దెన్ జెమ్స్ శ్రీకాకుళం ఉంది కదా, 349కి అలాట్ అయింది. కాటూరి 348కి అలాట్ అయింది. కోనసీమ 350కి అలాట్ అయింది. సో దట్స్ అబౌట్ ఎస్సీ క్లాస్ 1, 341 ద లీస్ట్ మార్క్ ఇన్ రౌండ్ 1 జిఎస్ఎల్. దెన్ ఎస్సీ క్లాస్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళకి మహారాజా అండ్ ఎన్ఆర్ఐ వైజాగ్ ఉన్నాయి కదా, అవి స్ప్లిట్ చేసుకున్నాయి. 413 మార్క్స్కి 2 కాలేజెస్ కట్ అయినాయి. 413కి మహారాజాలోనూ వచ్చింది, ఎన్ఆర్ఐ వైజాగ్లో కూడా వచ్చింది. అండ్ జెమ్స్ శ్రీకాకుళం అండ్ కోనసీమ ఇక్కడ కూడా స్ప్లిట్ చేసుకుని 419కి ఈ 2 కాలేజెస్ వచ్చాయన్నమాట. సో అది ఎస్సీ క్లాస్ 2 బైఫర్కి కట్ ఆఫ్ రౌండ్ 1కి. ఎస్సీ క్లాస్ 3 ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ వైజాగ్ 435 మార్క్స్కి కట్ అయింది. అండ్ దెన్ మహారాజా విజయనగరం ఏదైతే ఉందో 436కి కట్ అయింది ఎన్ఆర్ఐ మహారాజా. సో ద లీస్ట్ కట్ ఆఫ్ ఫర్ ఎస్సీ క్లాస్ 3 రౌండ్ 1లో 435 ఎన్ఆర్ఐ వైజాగ్. 437కి జెమ్స్ శ్రీకాకుళం అయింది, 438కి కోనసీమ అమలాపురం అయింది. కమింగ్ టు ఎస్టీ కేటగిరీ, మహారాజా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో విజయనగరం 385 మార్క్స్కి కట్ అయింది రౌండ్ 1లో. ఆ తర్వాత 389కి కాటూరి ఉంది, 388కి కోనసీమ అమలాపురం ఉంది. జెమ్స్ 390కి కట్ అయింది ఎస్టీకి. సో దట్స్ ద హోల్ థింగ్ అబౌట్ రౌండ్ 1. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా 10 to 15 మార్క్స్ పక్కా గ్యారంటీగా తగ్గుతాయి రౌండ్ 2, రౌండ్ 3 కల్లా. సో దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని కోరుకుంటున్నా. రిజల్ట్స్ వచ్చిన హాఫ్ అన్ అవర్లోనే నేను మొత్తం క్యాల్కులేట్ చేసేసి మీకైతే చెప్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అట్లీస్ట్, దట్ వుడ్ బీ అప్రిషియేటివ్ నేను ఎఫర్ట్స్ పెట్టినందుకు. సో దట్స్ ఇట్ గైస్. ఫర్ ఫర్దర్ మోర్ అప్డేట్స్
స్టే ట్యూన్ అండ్ ఆల్సో స్టే ఇన్ టచ్. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, ఇక్కడైతే మీకు ఐడి ఇస్తున్నా. అంటిల్ నెక్స్ట్ టైమ్, దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.